బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే దేశంలోని అత్యంత అరుదైన కళ సిల్వర్ ఫిలిగ్రీకి ఆదరణ పెరిగింది. ప్రపంచానికి తమ ప్రతిభను చాటి చెబుతున్నారు కరీంనగర్ కళాకారులు. నగిషీలు వెండితో కళాత్మకత ఉట్టిపడేలా గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు. తాజాగా ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ మ్యారేజ్కి గిఫ్ట్ ఆర్టికల్స్ ఆర్డర్ కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు లభించింది. వెండితో విభిన్న ఆకృతుల్లో 400కు పైగా గిఫ్ట్ ఆర్టికల్స్ కరీంనగర్ కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. వృత్తి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ దేశానికే వన్నె తీసుకొస్తున్నారు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు. ఈ కళాఖండాలను తయారు చేసిన నిర్వాహకులతో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో స్థాపించబడిన కరీంనగర్ ఫిలిగ్రీ అసోసియేషన్ ఇవాళ వెండి నక్షీలతోటి అలంకారమైన ఆకృతులను తయారు చేసి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది గల్ఫ్ దేశాల్లో కూడా ఇవాళ ఈ ప్రదర్శనలు ఒక గుర్తింపు అందుకోవడం ఇవాళ నిజంగా శుభసూచకం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉన్న మనకు ఈ కరీంనగర్ ఫిలిగ్రీ అసోసియేషన్ నిర్వాహకులు ఉన్నారు. ఇది మేము స్థాపించింది కాదండి, మా పూర్వీకులు తాత ముత్తాతల నుంచి మాకు సంక్రమించిన క్రాఫ్ట్ అండి. ఇది దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల క్రాఫ్ట్ అండి. ఇది ఒకప్పుడు ఎలగందులో పుట్టేసి ఇప్పుడు కరీంనగర్లో ఇప్పుడు వికసిల్తుంది. ఇది ఒకప్పుడు నా చిన్నతనంలో మా తాతగారు చేసే వర్క్ చూసేవాడిని. తర్వాత మా నాన్నగారు దీన్ని కొన్నాళ్ళు దీనికి ఆదరణ మరుగైపోయి మధ్యలో క్రాఫ్ట్ అనేది మొత్తము నశించిపోయే పొజిషన్లో ఉన్నప్పుడు తర్వాత మా తాత చేసింది మేము ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం అని జరిగింది. నా ద్వారా కొందరికి ఆర్టిజన్ కొందరికి వర్క్ నేర్పించి అలా ఇంకా కొందరికి అలా ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక 30 మంది కలిసి ఒక సొసైటీగా సిఫ్కా సొసైటీగా ఏర్పడడం జరిగింది. 2008లో మేము ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నామంటే అప్పుడు వచ్చేసి చిన్నగా ఏర్పాటు చేసిన సంస్థ అనేది ఇప్పుడు ఒక 250-200 మందితోటి ఇప్పుడు ఆర్టిజన్స్ తోటి ఇప్పుడు వర్క్ అనేది ఈ సొసైటీ అనేది రన్ అవుతుంది. ఇది ఏంటంటే మాకు చాలా వరకు స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఏమైనా గిఫ్ట్స్ ఉంటే ఆర్డర్స్ అనేది గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ కార్పొరేట్ లెవెల్లో కానీ చాలా వరకు మనకు ఆర్డర్స్ వస్తున్నాయి. మేము ఆర్డర్స్ టేకప్ చేసుకొని మంచి అంటే ఒకప్పుడు ఒక్క ఆర్టిజన్ ఒక ఆర్డర్ వస్తే చేయలేని పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఒక యూనిటీగా అంటే ఒక సంఘంగా ఏర్పడి ఎంత పెద్ద ఆర్డర్ అయినా టేకప్ చేసి డే అండ్ నైట్ మనం చేసుకునే పొజిషన్కు మేము వచ్చామండి. ఇది ఏంటంటే ఒక కలిసి కట్టుగా చేసుకుంటే ఇది మాకు ఇప్పుడు పాసిబుల్ అవుతుందండి. మీ దగ్గర ఎంతమంది కళాకారులు వెండి నక్షి తయారు చేసే కళాకారులు వాళ్ళకి ఎలాంటి ఉపాధిని అందిస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు మా దగ్గర ఉన్న కళాకారులు ఏంటంటే ఒకప్పుడు ఏదో ఒక పూట ఉండి వర్క్ ఒక పూట లేకపోవడం అనేది అలాంటి అబ్జెక్షన్స్ ఎలా అంటే మనం పర్టికులర్గా మన మార్కెట్లో తిరిగి ఆర్డర్ టేకప్ చేసుకోవాల్సి ఉండేది. ఒక పర్సనల్గా మార్కెటింగ్ చేసుకోవడం వృత్తి పని చేసుకోవడం ఇవన్నీ అనేటివి ఒక ఆర్టిజన్స్కు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సొసైటీయే మొత్తం ఆర్డర్ టేకప్ చేసుకొని ఆర్టిజన్స్కు ఏ పూట కూడా అంటే ఖాళీ లేకుండా డే అండ్ నైట్ చేసుకునేంత వర్క్ అనేది ఇప్పుడు మాకు చాలా ఉందండి. దానివల్ల ప్రతి ఆర్టిజన్స్కు మంచి ఉపాధి ఆర్థికంగా మంచి లాభాలతో ఉన్నది. ఏదో అందరూ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎడ్యుకేట్ అయ్యాక ఏంటంటే సాఫ్ట్వేర్లు అని అందరూ ఇంజనీరింగ్ బీటెక్లు చేసి ఏదో ఉండిపోతున్నారు. అలా కాకుండా ఇలాంటి వృత్తి ఉద్యోగాలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటివి నేర్చుకొని మంచి ఆర్థికమైన లబ్ధి అనేది ఉందండి. మనకంటూ ఒక క్రాఫ్ట్ నేర్చుకొని మంచి చేయడం వల్ల మనకు కూడా ఒక ముందు భవిష్యత్తులో మన క్రాఫ్ట్ను ఒకటి ముందుకు తీసుకొని పోయిన వాళ్ళం అవుతాము. అంటే లాస్ట్ టైం G20 సదస్సులో కూడా మన క్రాఫ్ట్ అనేది ఒక పేరు వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఒక 200 మనం బ్యాడ్జెస్ అంటే కోనార్క్ వీల్ ఒక బ్యాడ్జ్లా చేసి మనము వచ్చిన అధ్యక్షులకు ప్రతి అధ్యక్షుడికి ఒక కోట్కు పెట్టుకునేలా మన కరీంనగర్ ఫిలిగ్రీ అనేది కనబడింది. ఆ టైంలో అంతకుముందు అయినా చాలా ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడైనా చాలా ఎవరు విదేశాల నుంచి ఎవరు అధ్యక్షులు వచ్చినా ఉపాధ్యక్షులు ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ మన క్రాఫ్ట్నే మనది ఎంచుకోవడం అనేది మాకు చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడైనా ఇలాంటి ఇంకా ముందు కూడా చాలా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ ఫిలిగ్రీ నగిషీలను ఎంచుకోవడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, BRK న్యూస్, కరీంనగర్.